మీ ఇంట్లో ఉండే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీకొక పెద్ద హెల్ప్ చేస్తుంది. ఈ ప్యాన్లో మీరు ఏదైనా వంట వండినప్పుడు చిన్న చిన్న ఐరన్ పార్టికల్స్ ఫుడ్లోకి వస్తాయి. కానీ ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఆ ఫుడ్లో ఉండే అసిడిటీని బట్టి ఐరన్ యాడ్ అవుతుంది ఫుడ్లోకి. టొమాటో సాస్, చిల్లీస్ అలా అసిడిక్ ఫుడ్ ఎక్కువ ఐరన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఒక స్టడీలో క్యాస్ట్ ఐరన్లో వండిన స్పెగెటీ సాస్కి గ్లాస్లో వండిన దానికంటే 26 టైమ్స్ ఎక్కువ ఐరన్ ఉంది. దీన్ని నాన్ హీమ్ ఐరన్ అంటారు. ఇది మనం తినే మీట్లో ఉండే ఐరన్కి తోబుతువులాంటిది. మీట్ ఐరన్ బాడీలోకి ఈజీగా అబ్జార్బ్ అయిద్ది. నాన్ హీమ్ ఐరన్ అంటే ఈ ప్యాన్ నుండి వచ్చేది కొంచెం కష్టం మీద అబ్జార్బ్ అవుతుంది. ఇక్కడ ఇంకో హ్యాక్ ఉంది, అది వైటమిన్ సి. చిన్న లెమన్ స్లైస్ ఆర్ ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోండి, ఈ పాత్రల నుండి వచ్చే ఐరన్ అబ్జార్ప్షన్ డబుల్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్లాంట్స్ నుండి వచ్చే ఐరన్ కూడా ఇలా వైటమిన్ సి జ్యూస్ యాడ్ చేసుకుంటే బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ పెరిగిద్ది. ఇది అనీమియాకి ట్రీట్మెంట్ కాదు, కానీ మీ కిచెన్లో బ్రిలియంట్ ఫ్రీ హెల్త్ అప్గ్రేడ్.